హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులోకి పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. పెప్పర్ పౌడరు వేసుకొని మొత్తం కలిపేసుకొని ఆమ్లెట్ లాగా అయితే చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఎగ్ని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేరే ప్లేట్లో తీసేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకుందాం. తీసేసాక అదే గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి, క్యారెట్ తురుము అన్నీ వేసుకొని ఉంచుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిసేపు మగ్గేంత వరకు ఉంచాలి. పుదీనా ఆకులు వేసుకుందాం. ఇవన్నీ వేయించుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాం. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇవన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. కొంచెం కారం, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు వేగిపోయాయి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ ఆమ్లెట్ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. అందులోకి మసాలా వేసుకుందాం. ఈ మసాలా వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ వేగిపోయాయి. ఇప్పుడైతే రైస్ వేసుకుందాం.
ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.